హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే ఒక క్లీనింగ్ రొటీన్ వ్లాగ్తో వచ్చేసాను. మన ఛానల్లో కుకింగ్ వీడియోసే కదా ఉంటాయి అనుకోవద్దు. అంటే క్లీనింగ్ రొటీన్ ఉంటాయి, వ్లాగ్స్ మొత్తం మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అదనేది షేర్ చేస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడు కుకింగ్ వీడియోస్, హెయిర్ స్టైల్స్ చూడాలన్నా బోరే వస్తుంది కదా. సో కాబట్టి అప్పుడప్పుడు క్లీనింగ్ రొటీన్స్ కూడా పెడుతూ ఉంటాను. చూడండి, అంటే ఇవి రావా తెలీదా అని కాదు, మనకి తెలిసినా సరే ఒక్కొక్కసారి ఒక వీడియో చూడటం వల్ల మనకి మోటివేషన్గా అనిపిస్తుంది. ఎప్పుడు మనం ఒకవేళ పనిచేయలేని మూడ్ అనేది లేనప్పుడు ఇటువంటి వీడియో అనేది చూసేటప్పుడు ఇలా మనం కూడా క్లీనింగ్ చేసుకొని నీట్గా ఉంచుకోవాలి. అది తెలిసిన పని, ఎవరికి తెలియదండి. డస్టింగ్ చేయటం, అదే క్లాత్స్ వాషింగ్ చేసుకోవటం, వాష్రూమ్స్ వాష్ చేసుకోవటం, కానీ తెలిసిన పని అయినా సరే కొంచెం మోటివేషన్గా ఉంటుంది. వీడియో చూసినప్పుడు మనం కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అందువల్ల పోస్ట్ చేశాను. ఇదేంటంటే సండే అన్నాను కదా, ముందుగా అయితే మార్నింగ్ డస్టింగ్ చేసేసుకోవటం, ఇల్లంతా క్లీన్ చేసేసుకోవటం, తుడుచుకోవటం, అంతవరకు అయితే ఇంటి పని మాత్రమే అవుతుంది. నెక్స్ట్ అక్కడతో అయిపోతుందా అంటే అవ్వదు. ఇంకా సాటర్డే వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళిన స్కూల్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, అలాగే వాళ్ళు వేసుకున్న యూనిఫామ్స్, షూ, సాక్స్, టై, బెల్ట్, ఇలా చాలా ఉంటాయి కదా పిల్లలకి సంబంధించినవి. అవన్నీ క్లీన్ చేసుకోవటం. వాషింగ్ మిషన్ ఉన్నప్పటికీ ఇక్కడ మనం హ్యాండ్ వాష్ ఎందుకు చేస్తున్నానంటే, పిల్లల స్కూల్ యూనిఫామ్, షర్ట్స్, అలాగే లంచ్ బ్యాగులు అవైతే మనం హ్యాండ్ మేడ్ చేసుకుంటేనే బెటరు. సో కాబట్టి అవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసేసుకొని క్లీన్గా అన్నీ కూడా ఆరేసుకున్నానండి. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత దీంతో సరిపోతుందా? నో. ఇంకా వాష్రూమ్స్, మన వాష్రూమ్స్ మనమే క్లీన్ చేసుకోవాలి కదండి. మేడ్ ఉంటే అది వేరే విషయం. మేడ్ ఉన్న వాళ్ళకి మేడ్ చేస్తారు, లేకపోతే మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు కదా. సో కాబట్టి ఇక్కడ యాక్చువల్గా నేను వీక్లీ వన్స్ క్లీన్ చేసేటప్పుడు అయితే డామెక్స్ పౌడర్ అనేది యూజ్ చేసి పైన మొత్తం అంతా కూడా వాటర్ మార్క్స్ ఏమైనా ఉంటే అన్నీ కూడా ఇలా క్లీన్ చేసేస్తాను. అదే ఒకవేళ మంత్లీ క్లీన్ చేయాలి అంటే హార్పిక్ కానీ యాసిడ్ కానీ యూజ్ చేసి క్లీన్ చేస్తాను అన్నమాట. ఇంతవరకు అయితే ఇదేనండి. సో ఎప్పుడు కూడా ఫస్ట్ ఇవన్నీ క్లీనింగ్ అన్నది సండే చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ బాతింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వంట పని అనేది స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే సండే అంటే స్పెషల్స్ ఉంటాయి కదా. సో సండే ఏం స్పెషల్ చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. సో తప్పకుండా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్పై ప్రెస్ చేయండి. ఓకేనా? సో నేను వెంటనే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.